పూర్తయ్యాయి. మన యొక్క దేవాలయం నిర్మించుకుని 8 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఉంటాయి. ఈ 5 రోజులు కూడా విశేషమైనటువంటి అభిషేకాలు స్వామివారికి, అలాగే విశేషమైనటువంటి హోమాలు, కళ్యాణాలు, పూర్ణాహుతి కార్యక్రమం, అలా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ప్రతి సంవత్సరం మా శాషగిరి గారు స్వామివారి కళ్యాణంలో పాల్గొంటున్నారు కాబట్టి వారికి సభాముఖంగా మరొకసారి వారి దగ్గర క్లారిఫికేషన్ తీసుకుంటున్నాను. అలాగే ఎవరైనా భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలనుకునే వారు కూడా ముందుగా తమ గోత్రనామాలు నమోదు చేయించుకోవాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతున్నాం. జై గణేష్. శ్రీరామనవమి కూడా మన దేవాలయంలో చక్కగా రాముల వారి కళ్యాణం ప్రతి సంవత్సరం కూడా మా సేవాబంధ సభ్యులందరూ కలిసి అన్నదాన కార్యక్రమం పెడుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా వారు ప్రకటించారు కాబట్టి శ్రీరామనవమి ఆదివారం వచ్చింది. మనందరికీ కూడా సెలవు దినం. చక్కగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసినా ఎవరు చేసినా కూడా ఆదివారం సెలవు వస్తుంది. శ్రీరామనవమి అంటే మామూలుగా సెలవిస్తారు కాబట్టి ఈ శ్రీరామనవమి రోజు కూడా భక్తులందరూ కూడా 5 రోజులు పాల్గొనండి. యాగం 5 రోజులు రావాల్సి ఉంటుంది. అందరూ కూడా వచ్చి చక్కగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా మీ అందరినీ కూడా సభాముఖంగా కోరుకుంటూ తదుపరి కార్యక్రమం సూత్రధారణ మాంగళ్య గౌరీ పూజ.